రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. నేను మీ అందరికీ మ్యాగజైన్ సుపరిచితమే. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసరికి సీడ్‌లో భాగంగా అది తేజ విత్తనాలకు సంబంధించి దానిలో భాగంగా యువరాజ్ గోల్డ్ సంబంధించి మన ఫీల్డ్ అనేది ఉండడం జరిగింది. ఏరియా చూసుకున్నట్లయితే పిన్నెల్లి, మాచవరం మండలం, పల్నాడు జిల్లా. సో గుంటూరు జిల్లా అంటే అందరికి ఐడియా వస్తుంది. ఈ ఏరియా మొత్తం మిరపకి బాగా ఫేమస్. అది లావులు కావచ్చు, సన్నాలు కావచ్చు, బ్యాడ్గీలు కావచ్చు, సపాటా రకాలు కావచ్చు, రకరకాలుగా కల్టివేట్ చేస్తూ ఉంటారు. కొన్ని ఏరియాలలో తేజాలు అనేది ఎక్కువగా వేస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఈ సంవత్సరం అంటే ప్రజెంట్ మనం ఏ సంవత్సరం అంటే 2026 అంటే 25-26 సీజన్ కి సంబంధించి ఈ రోజు 12వ తారీఖు 3వ నెల 2026 ఈ రోజున మన ఫీల్డ్ లో ఉండడం జరిగింది. అయితే ఈ సంవత్సరం జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, మేజర్గా సన్న రకాలు నల్ల తామర పురుగు అలియాస్ నల్లి అంటారు, దానికైతే తట్టుకోలేదు. ఇది నిజం, ఎవరైనా ఒప్పుకోవాలి, ఏ కంపెనీ వాళ్ళైనా ఒప్పుకోవాలి. కాకపోతే దానికి తట్టుకొని అదే విధంగా నల్ల తామర పురుగు కన్నా ఒక పెద్ద డైనోసారు ఎగబడ్డది ఈ సంవత్సరం. ఏది 2025లో. ఆ డైనోసార్ ఏంటంటే మొంతా తుఫాను. ఆ తుఫానికి చాలా మంది పొలాలు అల్లకల్లోలం అయిపోయినాయి. మిరపే కాదు, అన్ని పొలాలు అల్లకల్లోలం చేసింది. ఆ టైంలో మొక్కలు చచ్చిపోవడం సమస్య విపరీతంగా ఉంది. దాన్ని తట్టుకొని బతికినాయి అంటే వెంటనే ఈ నల్లి అనేది ఎగబడ్డది. దీన్ని తట్టుకొని బతకడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీని ద్వారా 10 క్వింటాలు 20 క్వింటాలు తీసిన వాళ్ళే 80% మంది కనపడుతుర్రు. 100 ఎకరాలలో 80 ఎకరాలకు మాత్రమే ఆ 20 క్వింటాలు 15 క్వింటాలు 10 క్వింటాలు పరిమితమైనవి. మిగతా వాళ్ళకి అంటే ఎవరైతే ఆ 20 ఎకరాలు ఉంటారో వాళ్ళకి మాత్రమే సాధ్యపడ్డది 30 క్వింటాల పైన తీయటానికి. అందులో భాగంగా ఈ తుఫాన్లు, ఈ నల్లి, వీటన్నిటిని తట్టుకొని ఈ యువరాజ్ గోల్డ్ అనేది ఎలా నిలబడ్డది ఏంది అనే భాగంగా మనం పిన్నెల్లి ఫీల్డ్ కి వచ్చాము. అయితే ఈ ఫీల్డ్ లో ఏంటంటే, ఈ ఫీల్డ్ లో డిఫరెంట్ గా నేనేం చూపిస్తాను అంటే, ఇది ఆల్రెడీ కోత అయిపోయింది. కోత అయిపోయి కూడా ఇప్పటికి 20 రోజులు అవుతుంది. కోత అయిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ చూడండి, చెట్లు మొత్తం చుట్టూ కూలోళ్ళు కోసి మొత్తం చెట్టుని ఎట్ట జుట్టి మొత్తం జుట్టేశారు. కానీ అయిపోయిన తర్వాత కూడా చేను ఎలా ఉందనేది చూపించడం ఇంపార్టెంట్. ఫీల్డ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, బాగున్నప్పుడు వస్తారు, ఫీల్డ్ తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, జంప్ జలాని గైరం అట్ట కాదు. రెండో కోతప్పుడు ఎట్టుందో కూడా మనం చూసుకోవాలి. చెట్టు పరిస్థితి ఏంది, కోలుకుంటుందా లేదా, కాయలు ఉన్నాయా లేవా, తదుపరి ఎన్ని క్వింటాలు అవ్వచ్చు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికి సంబంధించి మనం వచ్చాము. ఏదైతే కంపెనీ పారామీటర్స్ ఉంటాయో, కాయకి ఎన్ని గింజలు, కాయ ఏదైతే కలరు, కాయ బారు పొడుగు, దాంతో పాటు రంగు, వెయిట్, ఇవన్నీ కంపెనీకి సంబంధించి పారామీటర్స్. ఈ పారామీటర్స్ అన్ని ఆల్రెడీ కాయలలో ప్రూవ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుకోండి, ఒక 2 చెట్లకి రిబ్బన్ కట్టాము. దానితో పాటు ఇప్పుడు చూడండి, ఈ కొమ్మలు ఇవన్నీ ఇంగిట్ట ఇది నిద్రపోయినట్టు మొత్తం అన్ని ఎట్ట పడితే అట్ట పడిపోయి కూర్చున్నాయి. ఇప్పుడు ఈ చెట్టు చూడండి, ఇది మొత్తం ఒకటే చెట్టు. దీని లక్షణం ఏంటంటే, చిన్నప్పటి నుంచే ఒక చెట్టు అనేది 3-4 చెట్లతో సమానంగా మొలిసిద్ది. అది మేజర్ దీంట్లో ఉన్న టాస్క్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే మీకు మధ్యలో ఒకవేళ చెట్లు చనిపోయినా కానీ ఆ ప్లేస్ ని కవర్ చేసేస్తుంది. ఆ ప్లేస్ ని కవర్ చేసేసి చెట్టు అనేది పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చిన తర్వాత ఇంక ఇలా కొమ్మలు ఫస్ట్ కోత అయిపోయింది కాబట్టి అడుగునేం లేదు. మొత్తం ఇదిగో పైపాటు ఇలాగా ఇదైపోయింది. అందరూ ఏంటంటే భావం చాట ఒక కొమ్మ పట్టుకొని టూపుతారు. ఆ టోపాలంటే ఈ చేలో 1 గంట పట్టిద్ది పైనుంచి కిందికి రావడానికి. ఎందుకంటే ప్రతి చెట్టు ఇదే పంచాయతీ ఉంది. ప్రతి దానికి ఏదో అంటారు కదా, లావు తలకాయడని, ప్రతిదీ ఇదే పరిస్థితి. ఇదిగో ఇట్ట కాయ పడుతుంది, ఆ వెయిట్ మీద ఇట్ట వంగిపోతుంది, ఇట్ట పడుతుంది, వంగిపోతుంది. సో ఇటువంటి లక్షణాలు అనేది ఈ ఫీల్డ్ లో మనం ఎక్కువగా గమనించడం జరిగింది. ఇది వచ్చేసరికి ట్రాక్ రికార్డు ప్రజెంట్ 25 క్వింటాలు 1 ఎకరానికి తెగటం జరిగింది. అది మేజర్ ట్రాక్ రికార్డు. ప్రతి ఒక్కళ్ళు ఆ ట్రాక్ రికార్డుని గుర్తుంచుకోవాలి. దానితో పాటు ఇక్కడ చూడండి, పొదలు ఉంటాయి చూసి అడవుల్లో, అట్ట పొదలు పడ్డాయి మొత్తం చెట్లన్నీ. కాబట్టి అవి బాగా గమనించుకోవాలి అందరూ. మేజర్గా ఏంటంటే, మేము ఇంత హెవీగా దీని గురించి చెప్పి ప్రూఫ్లు చూపెట్టడానికి కారణం ఏంటంటే, రైతు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఏం పాయింట్లు గమనించాలి, ఏం పాయింట్లు గమనించకూడదు, దేనికి టెంప్ట్ అవ్వాలి, దేనికి టెంప్ట్ అవ్వకూడదు, ఇటువంటి అన్ని రైతుల్లో అవగాహన కార్యక్రమాన్ని కల్పించడం కొరకే మేము ఇంత టెక్నాలజీ వాడి ఇన్ని రకాలుగా విషయాలు తెలియజేసి, అదే విధంగా చెట్లు చూపెట్టి, కాయలు చూపెట్టి, రైతు నంబర్లు ఇచ్చి ఇవన్నీ ప్రొవైడ్ చేసడానికి కారణం ఏంటంటే, ఏదో జరిగిపోయింది, ఏదో ఇదైపోయింది అని కాదు. నా ప్లేస్ కాదు, నా ప్లేస్ లో ఇంకోటి వస్తాడు. మీరైతే మిరపకాయలు వేసిన రోజులు ఎవడొకడు అమ్మాల్సింది విత్తనాలు. కాకపోతే మీరు ఒక అవగాహనతో మొక్కలు వేసుకొని పండించుకోగలిగితే మీకెంత బెనిఫిట్ ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసమని మనం ఇంత ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంత ఎండలు కూడా మనం
కష్టపడి ఇది రైతుకు అవుట్పుట్ అందజేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మనం చదువుతున్నాం. జనరల్ గా వ్యాపారస్తులు ఏంది, ఎవరైనా సరే లాస్ తో ఎవడు వ్యాపారం చేయడు, లాభం ఉంటేనే ఎవరైనా వ్యాపారం చేస్తారు. రైతుకున్న వ్యాపారం ఏంది, పొలమే. దాంట్లో నష్టాలు ఉంటున్నాయి, లాభాలు ఉంటున్నాయి. అంటే భారతదేశంలో నాకు తెలిసినంత వరకు నష్టాలైనా లాభాలైనా వ్యాపారం చేసేది రైతే నా దృష్టిలో. ఎందుకంటే ఆయన ఒక్కోసారి పొలం వేసినప్పుడు మిగులుతాయి, ఒక్కోసారి పొలం వేసినప్పుడు తగులుతాయి, ఒక్కోసారి 40 క్వింటాలు ఎకరానికి వచ్చినా కానీ రేటు ఉండకపోవడం వల్ల బాగా లాస్ అయిపోతాడు. సో ఇన్ని కారణాల మధ్యలో ఒత్తిళ్లు తట్టుకొని అధిగమించి ఇది చేస్తున్నాడు కాబట్టి అది రైతు. సో రైతుకి ఖచ్చితంగా ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ గా ఉండాలి. రైతుకి ఎప్పుడూ రెస్పెక్ట్ఫుల్ గానే ఉంటాం మేము. ఆ విషయంలో అయితే ఎప్పుడు తగ్గే ప్రసక్తే లేదు. ఏ రైతు కూడా మా తరపు నుంచి నెగిటివిటీకి సంబంధించి కానీ రెక్లెస్ గా మాట్లాడినట్టు కానీ ఎటువంటి మా దగ్గర నుంచి అయితే ఇప్పటి వరకు కంప్లైంట్స్ లేవు. ఏ రైతునైనా మా గురించి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏదైనా ఉన్నదన్నట్టు చదువుతాం. మనకు అవసరం కొద్దీ, ఇప్పుడు ఏమంటారు, కొంతమంది స్వార్థం కొద్ది ఉంటుంది, మనకి ఆ స్వార్థం కొద్ది కాదు, అవసరం కొద్ది బతకడానికి ఏం కావాలనేది వాటికి సంబంధించి మాత్రం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. అదేవిధంగా రైతుకు సంబంధించి ఏం కావాలి, రైతుకు సంబంధించి సర్వే అవటానికి ఏం కావాలి, దానికి సంబంధించి మాత్రమే చెప్పుకుంటూ వెళ్తాం. సో ఈ విషయాన్ని ప్రతి రైతు కేర్ఫుల్ గా గమనించాలి. చాలా మంది ఏంటంటే వీడియోలు యూట్యూబ్ లో బొచ్చడు వస్తున్నాయి, కుప్పలు తెప్పలు వస్తున్నాయి, టన్నులు వస్తున్నాయి. ప్రతి ఓడు మైక్ పట్టుకొని కెమెరా పట్టుకొని జుమ్ జుమ్ అని చేస్తా ఉన్నారు. కానీ ఆడ జూమ్ చేయటం కాదు ఇంపార్టెంట్, ఆ వీడియోలో కంటెంట్ ఎంత ఉంది, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు క్లారిటీగా. సో చాలా మంది రైతులు మోసపోయే విషయం ఏంటంటే, ఇప్పుడు మిరపకు సంబంధించి వాళ్ళు ఒక బోర్డు పెడతారు, నల్లి రహితమైన మా రకం అని పెడతారు. నల్లి రహితం అని పెడతారు అంటే నల్ల తామర పురుగుని తట్టుకొని మా ఇత్తనం అంతగా అత్తది ఇంతగా అత్తది అని పెడతారు. నల్లిని తట్టుకుంటాది అనేది ఒక ఎత్తు, అసలు నల్ల తామర పురుగే మా ఇత్తనానికి రాదు అనేది ఒక ఎత్తు. మా ఇత్తనానికి నల్ల తామర పురుగు రాదు అన్నారనుకో, మీకు ప్రతి ఒక్కరికి ₹1,00,000 సేవ్ అయినట్టు ఎకరానికి. ఎందుకంటే ఆ మందులు కొట్టాల్సిన పని లేదు కదా. కాబట్టి రాదు అనటం వేరు, తట్టుకొని నిలబడిద్ది అనటం వేరు. ఈ 2 పాయింట్లు ప్రతి ఒక్కరు గమనించుకోండి. వాళ్ళు ఏం చదువుతున్నారో వినండి. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళు పిలిపించి ఏందయ్యా మొత్తం ఎర్రగపోయిందంటే, సార్ ఆ రోజు మేము నల్లిని తట్టుకుంటాదని చెప్పాం కానీ రాదని మేము చెప్పలేదు, అది వచ్చింది, మీరు సరైన మందులు కొట్టలేదు కాబట్టి అది ఎర్రగా అయిపోయినదని చెబుతారు సింపుల్గా. ఇలానే చెబుతారు సింపుల్గా. కానీ మనం చాలా సీరియస్గా, మనకి గుండెల లోపల రగులుతూ ఉంటది సిచ్యువేషన్ ఏందనేది. కాబట్టి ఆ బాధ ఏందో మనకు తెలుసు కాబట్టి ప్రతి రైతు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఇత్తనాన్ని ఎంచుకోండి. నేను చెప్పే ఇత్తనమా అంగోటే అని కాదు, ఎవరైతే మీకు నమ్మకంగా నాణ్యంగా ఫీల్డ్ సర్వీస్ ఇచ్చి మీతో పాటు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని నేను చెబుతున్నాను. మా తరపు నుంచి కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఫీల్డ్ సర్వీస్ అనేది 1 సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు ఖచ్చితంగా ఇస్తాం. అది మీరు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఏ స్టేట్ లో అయినా ఉండండి, ఈ ఇత్తనం వేశారంటే 2 నుంచి 3 సార్లు మా సర్వీస్ మీకు అందిద్ది. అదే విధంగా ఆన్లైన్ లో ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటాం. ఇన్ కేస్ కొన్ని సార్లు బిజీగా ఉండి మీ ఫోన్ ఎత్తకపోయినా ఖచ్చితంగా సాయంత్రం మీకు అయితే రిటర్న్ కాల్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పాయింట్స్ అన్నిటిని పారామీటర్స్ ని క్యాలిక్యులేట్ చేసుకొని మమ్మల్ని ఫాలో అవుతారని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్ కి అమూల్యమైన సమాచారం ఖచ్చితంగా అందుతుందని 100% భరోసా ఇస్తున్నాము. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అదేవిధంగా మీకు ఫామ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. తదుపరి మిరపే కాదు, ఎక్కువ మిరప గురించి చూపెడుతున్నాం, కానీ తదుపరి మిరప దాటి మొక్కజొన్నలకు వస్తాం, అదేవిధంగా వరికి వస్తాం, అదేవిధంగా నిమ్మ, దానిమ్మ, బత్తాయి, బొప్పాయి, మొత్తం హార్టికల్చర్ క్రాప్స్, అరటి, ఇటువంటి క్రాప్స్ అన్నిటికీ దానితో పాటు సీరియల్ క్రాప్స్ అయినటువంటి కంది కావచ్చు, మినుము కావచ్చు, వేరుశెనగ కావచ్చు, ఇటువంటి పెసర కావచ్చు, ఇటువంటి వాటన్నిటికి కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము వస్తాము. వాటికి సంబంధించి కూడా ప్రతి రైతుకి ప్రతి సమస్యని సాల్వ్ చేయడానికి 100% మేము ట్రై చేస్తున్నాం. అంతా భగవంతుడి దయ, మేము ట్రై చేస్తున్నాం. ఇవన్నీ కలిసి వస్తే రైతుకు కూడా అంతా మంచి సమాచారం అందుతుందని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.